హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చి 40 అండి. నడుము లూజ్ సైజ్ వచ్చి 40. ఆ బ్లౌజు ఎలా కట్ చేయాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, చుట్టుకొలత అది వెనకొచ్చి ఒకలాగా తీసుకోవాలి, ఫ్రంట్కి వచ్చి ఒకలాగా తీసుకోవాలి. అది ఎలాగా ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో వివరంగా మీకు చెప్తాను. ఈ వీడియో మాత్రం మీరు ఎవ్వరు కూడా మధ్యలో చూడకుండా మానొద్దు, చివరి వరకు తప్పకుండా చూడండి. ఇందులో చాలా చాలా చిన్న చిన్న టిప్స్ అయితే చాలా ఉంటాయండి. ఈ బ్లౌజ్ వచ్చి నడుము లూజు 40. కరెక్ట్గా మనం నడుము లూజ్ సైజుకి 1 ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకుని డాట్ వేయడానికి 2 ఇంచులు అయితే ఖర్చుకు పెట్టుకున్నాం. చూసారా, ఫ్రంట్ వచ్చి మనం చాలా బ్లౌజులు ఏంటంటే ముందు వెనక కూడా 4 సమానంగా ఉంటాయండి. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మధ్యలో గ్యాప్ అనేది 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు వచ్చింది కాబట్టి దాన్ని ఎలా కట్ చేయాలి అనేది మీ వీడియోలో వివరంగా చూపిస్తానండి. ఇప్పుడు నడుము పొడవు ఎంత అయితే ఉందో అంతా కూడా నడుము పొడవు మార్క్ చేసుకుందాం. చాలా బ్లౌజులు చాలామంది ఇలానే ఉంటాయండి. ఎందుకంటే వెనకాల వచ్చి కొంచెం నడుము దగ్గర అయితే ఎక్కువ రౌండ్ చెస్ట్ లూజ్ దగ్గర నడుము భాగానికి అయితే ఎక్కువ ఉంటుందండి చెస్ట్ లూజ్ది. అలాగే ముందుకు వచ్చేసరికి వెనకాల ముందుకి ఇంచుమించు ఒక 2.5-2 ఇంచులు తేడాలో ఉంటుందండి మనకి. అలా కాకుండా మన ఫార్ములా ప్రకారంగా చుట్టూ రౌండ్ కొలత ఎంత ఉందో చెస్ట్ లూజ్ చూసి మనం కట్ చేసామంటే కనుక అది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఎవరు కుట్టినా కానీ అలా 4 భాగాల కింద చెస్ట్ లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత 4 భాగాలు చేస్తే కరెక్ట్గా సెట్ అవుద్ది. కానీ వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ ఒక ఏమంటారు కప్పులాగా తేలినట్టు ఉండదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే మాకు ఇది అంతగా సెట్ అవ్వలేనట్టు ఉంది అని అనుకుంటారు. కానండి అది ఆది బ్లౌజ్ ఇలాగనే ఉంది కాబట్టి ఇలాగే వెనకాల వచ్చి 23 కదండి, ముందు వచ్చి 9.5. చూసారా, అంటే చెస్ట్ లూజ్ని మొత్తం 4 భాగాలు చేస్తే మనకి సగం ముందు సగం వెనక రావాలి. కానీ వీళ్ళకి 23 వెనక వచ్చింది, ఫ్రంట్ వచ్చేసరికి 9.5. అంటే 9.5 19 ఇంచులు వచ్చిందండి ఫ్రంట్. వెనకాల వచ్చేసరికి 23 ఇంచులు వచ్చింది. దానికి దీనికి మ్యాక్సిమం 4 ఇంచులు చిల్లర మనకి తేడా వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఆ బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చి 23 ఇంచులు వచ్చింది కాబట్టి దాంట్లో సగానికి మనం అయితే మార్క్ చేసేసుకోవాలి. అలాగే షోల్డర్ ఎంత ఉందో చూసుకుని నెక్ దగ్గర పైన చంక దగ్గర కూడా షోల్డర్ ఎంత ఉందో మార్క్ చేసుకుందామండి. చూసారు కదా, కరెక్ట్గా బ్లౌజ్ పెట్టినా అంతే వచ్చింది, మనం మామూలుగా టేప్తో కొలిసినా కానీ అంతే వచ్చింది. ఎప్పుడు కూడా ఇప్పుడు చెస్ట్ లూజు ఒకవేళ 42, 43, 44 వచ్చింది కదా, మొత్తం మన బ్లౌజ్ చుట్టుకొలత కొలిస్తే దాని ఫార్ములా ప్రకారంగా మనం 4 భాగాలు చేసి పెడదామంటే బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. కానీ వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ వచ్చేసరికి అంతగా తేలినట్టు ఉండదు. కొంతమంది ముందు వాళ్ళకి చెస్ట్ బాగా కుదిరితేనే బ్లౌజ్ అంతా కుదిరింది అన్నట్టు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దాన్ని మనం టేప్తో ఒకసారి కొలుసుకుని అదేవిధంగా మనం కట్ చేసామంటే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుందండి బ్లౌజు. షోల్డర్ వచ్చి నేను పావుదకు 6 ఇంచులు తీసుకున్నాను, అంటే 5.35 ఇంచులు తీసుకున్నాను. ఒక పావు ఇంచు వచ్చి మనకి కుట్టులోకి పోదు కాబట్టి 6 ఇంచులు తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కూడా 5.35 తీసుకున్నాను. ఒక పావు ఇంచు ఎగస్ట్రా మనకి ఖర్చులకు తీసుకున్నాను. చంక రౌండ్ చూసుకుందామండి. ఎప్పుడైనా సరే మనం డ్రాయింగ్ పెట్టింది కరెక్ట్ అనేసి అని ఉండకూడదండి. మనం పెట్టింది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా అయితే వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఒక పావు ఇంచు కిందకి డౌన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోయింది. నెక్ అయితే మాత్రం బాగా డీప్ అండి, బాగా డీప్ కడతారు. వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి డీప్ కడతారు. 3.5 వచ్చిందండి పైన, కానీ నేను పావుదక్కు 3 ఇంచులే పెట్టాను. కింద మాత్రం నేను 3.5 పెట్టాను. పైనుంచి కింద కంపల్సరీ మనకి డీప్ ఎక్కువ ఉన్న రౌండ్ పర్వాలేదు, కానీ పైకి వెళ్ళేసరికి మాత్రం షోల్డర్ దగ్గర అనేసరికి ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకున్నామంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకుంటే ఏమవుద్దంటే మళ్ళీ కుట్టేటప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాము. కానీ 1-2 సార్లు మనం బ్లౌజ్ అలా చెక్ చేసుకుంటే లేట్ అయిందని ఏమీ ఆలోచించకూడదండి.
అలా మనం చెక్ చేసుకున్నామనంటే మళ్ళీ విప్పాల్సిన పని ఏమి ఉండదు. కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అయితే మాకు ఇలా కుదరదు, ఇలా వద్దు అనేసి అని కరెక్ట్గా చెప్పేస్తారండి. దాని గురించి మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం కట్ చేసుకునేటప్పుడు చివరికి వచ్చేసరికి ఖర్చుల సైడ్కి ఒక పావించి పైకే కట్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కింద కనిపించదు, అక్కడ పట్టినట్టు కూడా ఉంటుందండి. ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక పావించి చివరికి వచ్చేసరికి పైకి కట్ చేసుకోవాలి. అలాగే ఏదైతే మనం పావించి వదిలేసి మార్క్ చేసుకున్నాం కాబట్టి మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నడుముది మధ్యలోకి మడత పెట్టి ఖర్చు దగ్గరికి మనం మడత పెట్టామంటే కరెక్ట్గా అది షోల్డర్ మధ్యలోకి వెళ్తుందండి, డాట్ వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనం ఒక చిన్న కట్స్ ఇచ్చుకున్నామంటే కుట్టేటప్పుడు అయితే మనకి తెలిసిపోద్దండి. అలా కట్స్కి లేకుండా మనం చాలామంది 2 ఇంచులన్నీ టేప్తో కొలుస్తారు, అలా కాదండి. ఇలాగ మనం కరెక్ట్గా కట్స్ పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం మార్క్ చేసుకుని ఇందాక ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో చంక రౌండ్ తీసుకోవడానికి బాక్స్ లాగా తీసుకున్నామో అక్కడ ఒక చుక్క పెట్టుకున్నాం అనుకోండి, రౌండ్ ఎక్కడ తీసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఒక పావించి కుట్లకి 3.25 వచ్చింది కదండి. వీళ్ళకి పైన వచ్చి షోల్డర్ దగ్గర నేను 3 ఇంచులు పెట్టుకుని మార్క్ చేసుకున్నాను. ఎవరికైనా కానీ షేప్ బెల్ట్ దగ్గర మనకి నడుము బ్యాక్ సైడ్ కాడి నుంచి ఒక 2 ఇంచులు తగ్గించి మనం మార్క్ చేసుకున్నామంటే కనుక అది ఫ్రంట్ అందరికీ కరెక్ట్గా సరిపోద్ది. కానీ కొంతమందికి అయితే ఇంకా కిందకే ఉంటుందండి. ఎందుకంటే కొంచెం ఏమంటారు ఫ్రీగా ఉండే బ్లౌజ్ తొడిగే వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం ఇంకా కిందకి దించమంటారు. అటువంటప్పుడు మనం 2 ఇంచులు కాదండి 1 ఇంచు పెట్టినా సరిపోతుంది. కొంతమందికి అయితే అలా ఉండదండి, కరెక్ట్గా ఉండాలి కాబట్టి వాళ్ళకైతే 2 ఇంచుల కాడికి సరిపోద్ది. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండి కొంచెం బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ అయితే మాత్రం ఇంకా కిందకి ఒక 1/2 ఇంచుది కూడా దిగుతుందండి ఒక్కొక్కసారి అయితే. ఇక్కడ మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి దించుకున్నాం అనుకోండి, అది బెల్ట్ జాయింట్ చేయడానికి సరిపోద్ది. అలాగే అక్కడ డాట్ వేసుకుంటాం కాబట్టి మధ్యలో దానికి దీనికి 1/2 ఇంచ్ దానికి ఒక 1/2 ఇంచ్ దీనికి సరిపోతుందండి. ఒక 1 ఇంచ్ అయితే మనకి సరిపోద్ది. ఇప్పుడు మధ్యలో మనం లోతు తీసుకునేటప్పుడు బ్లౌజ్కి మామూలుగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, అప్పుడు మాత్రం బ్లౌజ్ అయితే సాగదీయకుండా అది ఎలా ఉందో అలానే వేసేసి మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ముందు కిందకి దిగిపోయినట్టు రాకుండా ఉంటుందండి. చాలామంది కంప్లైంట్ ఏంటంటే అంత బాగానే ఉంది కానండి చెస్ట్ అంతా కిందకి దిగిపోయినట్టు ఉంటుందండి, అద్దినట్టు లేదు అనేసి అని అంటారు. ఇక్కడే మనం చూసుకోవాలండి. ఇక్కడ 9.5 వచ్చింది కదండి ఫ్రంట్, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 10 ఇంచుల కాడికి పెట్టుకున్నామంటే మనకి కుట్లోకి కట్టపోయినా కరెక్ట్గా మనకి రెడీ అయ్యేసరికి 9.5 ఇంచులు వస్తుంది. మీకు నేను కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ మీకు ఒకసారి మళ్ళీ నేను ఇప్పుడు చెప్పిన కొలతలన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా మళ్ళీ మీకు చూపించుతానండి. ఉక్సుల దగ్గర నుంచి మనకి కింద డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ ఉంటుంది కదా మధ్యలోది, అక్కడికి ఎన్ని ఇంచులు వచ్చింది అన్నది క్రాస్గా చూసుకోవాలి. స్ట్రైట్గా అయితే కాదండి, క్రాస్గా 3.25 ఇంచులు వచ్చింది. అక్కడి నుంచి డాట్కి అయితే 3 ఇంచులు తీసుకున్నా. ఎందుకంటే కొంచెం ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు తీసుకున్నాను. అయినా ఒకసారి అది కరెక్టా కాదని చెక్ చేసుకోవాలంటే మనకి డాట్ వేసింది క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి కొలిసామంటే సరిపోద్ది. కరెక్ట్గా 3 ఇంచులు ఉంది అది కూడా. ఇప్పుడు సైడ్ కూడా మనం కొలుసుకోవాలండి. ఎంతవరకు అయితే షేప్ బెల్ట్ జాయింట్ చేసామో అది ఒక 1/4 ఇంచ్ కిందకి దించుకున్నామంటే కుట్లోకి సరిపోద్ది. అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎంత వచ్చింది, లూజ్ ఎంత ఉందనేది ఇలా చెక్ చేసుకున్నామంటే ఈజీగా తెలిసిపోద్దండి. మనకి కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కొంతమందికి ఫ్రంట్ ఎక్కువ క్లాత్ ఉంటుంది పడద్దండి, అటువంటప్పుడు మనకి కొంచెం ఒక 1/4 ఇంచు మళ్ళీ బయటికి కట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఒక 1/2 ఇంచ్ అండి, మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఇది మనం డౌన్ చేసుకుంటే సరిపోద్ది. అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఏం చేయక్కర్లేదు. మధ్యలో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నామంటే మనకి చంక రౌండ్ దగ్గర సరిపోద్దండి ఫ్రంట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. డైలీ ఏదో ఒక వీడియో పెట్టాలని ఉంటుంది కానండి, ఈ బట్టలు ఎక్కువైపోయి పండగలు ఒకటి బట్టలు ఎక్కువైపోవడం వల్ల నాకు వీడియోలు తీయడానికి అంటూ అవ్వట్లేదు. ఎప్పుడైనా వీలున్నప్పుడల్లా ఒక్కొక్క వీడియో అయితే చేస్తున్నాను. మనం సైడు
ఉక్సులు పట్టే దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఒక్క పావించి అయితే ముందు కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉక్సులు కాజాలు పట్టి వేసినప్పుడు అవి చాలా నీట్గా వస్తాయండి. ఒక్క పావించి బయటకు కట్ చేసుకున్నామంటే కనుక మనకి కరెక్ట్గా వచ్చినట్టు డాట్ అర్థమైపోద్దండి. మధ్యలోకి మడిసినప్పుడు కరెక్ట్గా సెంటర్కి రావాలి అది. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందామండి. చూసారా, మీటర్ క్లాత్ తీసుకున్నా కరెక్ట్గా ఇంకా సరిపోలేదండి. చాలా జాయింట్లు ఉంటాయి చంక దగ్గర, హ్యాండ్స్కి జాయింట్లు ఉంటాయి, చాలా చాలా జాయింట్లు చాలా ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే మనకి చేయి లూజ్ ఎంత ఉందో చూసుకొని, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా ఎంత ఉందో చూసుకొని, చంక దగ్గర రౌండ్ దగ్గర ఎంత ఉందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నాకైతే 2 ఇంచులు ఇంకా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు. లోతండి కొంచెం ఒక 30 ఇంచ్ అయితే సరిపోద్దండి. మరీ ఎక్కువ ఏమో అవసరం లేదు, 30 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇప్పుడైతే మనం కింద బెల్ట్ తీసుకోవడానికి, ఫ్రంట్ షేప్ బెల్ట్ తీసుకోవడానికి మనం ఆది బ్లౌజ్ని బట్టి మనం కొలత తీసుకుంటాము, అది కరెక్టేనండి. కానీ ఇంకా మనకి ఈజీ మెథడ్ ఏంటంటే ఇలాగా బ్యాక్ సైడ్ పైన ఫ్రంట్ తీసి ఫస్ట్ ఉక్సుల దగ్గర మనకి ఎంత గ్యాప్ వచ్చిందన్నది చూసుకోవాలి. అక్కడ 3.5 వచ్చిందండి, ఇక్కడ 3.5 వచ్చింది. అంటే 3.5 కుట్లతో, అంటే పైన కింద కుట్లేస్తాం కదా, దాంతో కలిపి 3.5 3.5 వచ్చింది. అప్పుడు మనం కూడా ఒక సైడ్ 3.5 ఒక సైడ్ 3.5 కొలుచుకుని తీసుకుంటే ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్కి మనం కట్ చేసిన దానికి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ ఏదన్నా మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసామంటే ఫ్రంట్ భాగంలో కానీ బ్యాక్ సైడ్ కానీ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ చేసామంటే మళ్ళీ షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం మనకి ఎక్కువైనట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలాగ ఇప్పుడు కట్ చేసిన పీస్ని ఆధారంగా మనం కొలత తీసుకున్నామంటే అది కరెక్ట్గా సరిపోద్దండి. అక్కడైతే మళ్ళీ దీనికి కూడా పీస్ వేయాలి. అన్నిటికీ జాయింట్లేనండి. ఈ బ్లౌజులు పెద్ద బ్లౌజులు అంటాం కానీ అన్నిటికీ జాయింట్లే ఉంటాయి. తప్పదండి, ఇంకా అన్నీ మనం ఒప్పుకున్న తర్వాత అన్నీ చేయాలి తప్పదు కాబట్టుకుని ఇవే టైం ఎక్కువ పడుతూ ఉంటాయండి మనకు బ్లౌజులకి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ అయితే కుట్టేశానండి. చూసారా, 5 ఇంచులు ఫ్రంట్, మీకు నేను కటింగ్లో చెప్పాను కదా 5 ఇంచులు ఫ్రంట్ వచ్చింది ఎగస్ట్ అని, 9.5 ఫ్రంట్ వచ్చింది. చెస్ట్ లూజు 9.5 ఫ్రంట్, బ్యాక్ సైడ్ వచ్చి 23 రావాలండి. ఇప్పుడు మనకి ఇరవై మూడు అండి కరెక్ట్గా వచ్చింది. కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా సరిపోద్దండి. ఇంకా మనకి అలాగే నడుము లూజ్ కూడా ఉంది కదా, ఆ నడుము లూజ్ కూడా 40 సైజ్ అన్నాను కాబట్టి కానండి, దానికి 40 ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ మనకి నడుము లూజ్ అనేది 40 రావాలి. మనం ఎప్పుడైనా సరే మనం తీసుకున్న కొలతలే కాకుండా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్తో మనం కుట్టినప్పుడు కూడా టేప్ తోటి కొలత తీసుకుని కరెక్ట్గా సేమ్ అలానే వస్తుందండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి.